సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో చూసారు కదా, రీల్ అయితే ట్రెండ్ అవుతుంది, అందుకోసం చేసా. మీ ఫొటోస్ తోటి ఇలానే చేసుకోవాలనుకుంటే మీ ఫొటోస్ తోటి అయినా వీడియోస్ తోటి అయినా సరే, చాలా వీడియోతో అయితే బాగా వస్తుంది. చాలా సింపుల్ అండి. ముందుగా ఇట్లా వీడియో యాడ్ చేసుకోండి, సాంగ్కి తగ్గట్టు. సాంగ్కి బీట్స్ యాడ్ చేసుకోండి. బీట్స్ ఇక్కడ క్లిక్ చేసేస్తే వచ్చేస్తాయి. ఇక్కడ ఆటో జనరేట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇట్లా బీట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ వీడియో అయినా సరే ఫోటో అయినా సరే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక నేను ఇప్పుడు ఓవర్లే యాడ్ చేస్తే ఇక్కడ నుంచి ఓవర్లే యాడ్ చేసేస్తా. దీన్ని కొంచెం స్పీడ్ తగ్గియాలి, దానికి సరిపోవాలి కదా వీడియో. ఇక్కడ ఓకే సెట్ అయింది. ఇది ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఇక్కడ మిగతా పార్ట్ ఉంటుందా, కొద్దిగా కట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి, ఫ్రీజ్ ఉంటుంది ఇక్కడ ఆప్షన్. ఫ్రీజ్ క్లిక్ చేస్తే మిగతాది వస్తుంది, వట్టిది ఫ్రీజ్ది. ఇలా ఓన్లీ ఇప్పుడు ఇగో నెక్స్ట్ వీడియో ఉందా, దాన్ని డూప్లికేట్ చేసుకుందాం. డూప్లికేట్ చేసి ఓవర్లేకి తీసుకొని వద్దాం. ఓవర్లేకి తీసుకొని వచ్చి ఇలా స్వైప్ చేసి ఈ ఫోటోది ఉందా, ఈ ఫోటో దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడికి కట్ చేసేద్దాం. దీన్ని మనం ఫ్రీజ్ చేయాలి. దీన్ని కూడా ఫ్రీజ్ చేసేసి మిగతా పార్ట్ డిలీట్ చేసేద్దాం. ఫ్రీజ్దే ఓన్లీ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడికి కట్ చేసేద్దాం. కట్ చేసేసి ఓకే, మనం ఇంకొకటి ఫోటో మిస్ చేసాం, యాడ్ ఓవర్లీ. ఈ ఫోటో యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయాలి. ఇది కట్ చేసేసి దీనికి ఫస్ట్ ఫోటో ఉంది కదా డూప్లికేట్ చేసింది, దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ రిమూవ్ బీజీ ఉంటుంది, ఆటో రిమూవల్ చేసేస్తే సరిపోద్ది. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. కీ ఫ్రేమ్ ఇక్కడ ఇచ్చారనుకో, ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చారు అనుకో, ఇచ్చేసి కిందికి ఇట్లా స్వైప్ చేసేసి గ్రాఫ్లా ఈజీ అని ఉంటుంది, అది చేసేసి నెక్స్ట్ వీడియోకి యానిమేషన్ ఇవ్వండి. పెడ్డింగ్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, మిగతా పార్ట్ మళ్ళీ కట్ చేసుకొని నెక్స్ట్ ఇంకోటి వీడియో యాడ్ చేయండి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే మొత్తం. మీ వీడియో అయిపోయాక ఎక్స్పోర్ట్ చేయండి హై క్లారిటీలో, సరిపోద్ది.